2025వ సంవత్సరం జనవరి మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ జనవరి మాసంలో ధనుస్సు రాశి వారికి సూర్యుడు 1, 2 స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు 8, 7 అష్టమ, సప్తమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు ద్వాదశ, జన్మ, ద్వితీయ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 6వ స్థానం, షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఇక శుక్రుడు 2, 3 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో, కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా బుధుడు, శని యొక్క అనుగ్రహం ఉంది. శుక్రుడు కూడాను బాగా ఉన్నాడు, బుధుడు బాగా ఉన్నాడు. కాబట్టి మాసవారి ఫలితాలపై కొంత ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు బాగానే ఉన్నాయి. అయితే మెజారిటీ ప్లానెట్స్ మట్టుకు ప్రతికూలంగా ఉన్నాయి కనుక మిశ్రమ ఫలితాలే ఓవరాల్గా గోచరిస్తున్నాయి. కనుక 1, 2 వారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ఇక 3, 4 వారాలలో ప్రతికూలత కనబడుతుంది. ఏదేమైనప్పటికీ 1, 2 వారాలలో కొన్ని విషయాలలో ప్రతికూలత, కొన్ని విషయాలలో అనుకూలత. 3, 4 వారాలలో కూడాను కొన్ని విషయాలలో అనుకూలత, కొన్ని విషయాలలో ప్రతికూలత. ఇలా మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి పనుల లోపల శ్రమ పెరుగుతుంది. అంటే మీరు ఊహించిన దానికంటే కూడాను వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. ఫలితం అనుకున్న దానికి భిన్నంగా ఉంటుంది. ఆశించినంతటువంటి ఫలితాలు ఉండవు. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు బాగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా శ్రద్ధతో పనులు చేయవలసినటువంటి సమయము. అప్పుడు మాత్రమే మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇక పనులు ఆలస్యంగా పూర్తి కావడంతో ఆర్థిక పరిస్థితిపై భారం పడుతుంది. అంటే రుణభారం పెరుగుతుంది. మీరు అప్పు తీసుకొని ఏదైనా కార్యక్రమం ప్రారంభించినట్టయితే ఆ పని అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా మీకు రుణభారం పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ మాసంలో. కనుక కొంతగా రుణం తీసుకొని పనులు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం లోపల. ఇకపోతే రాజకీయ నాయకులకు, కార్యకర్తలతో, అధినాయకులతో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారం సుగమంగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు, లాభదాయకంగా ముందుకు వెళతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు పరిష్కరింపబడి అనుకూలమైనటువంటి తీర్పులను ఈ నెలలో మీరు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది. భార్యా పిల్లలతో సఖ్యతతో ఉంటారు. అనుకున్నవి అనుకున్నట్టుగా ఇంటిలో మీరు చెప్పడం మూలకంగా వాళ్లకు తోచిన విధంగా మీకు సహాయ సహకారాలు, సలహాలు ఇవ్వడంతో మీరు సంతృప్తిగా పనులు చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక కష్టానికి తగిన ప్రతిఫలము ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మట్టుకు బాగానే ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. అయినప్పటికీ మీరు పనుల విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త అవసరము. చేతిలో డబ్బు మట్టుకు ఉంటుంది. ఈ మాసం లోపల ఆదాయం స్థిరంగానే ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా దగ్గరి వారితో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే స్నేహితులతో, బంధువులతో, ఆత్మీయులతో, చిన్ననాటి మిత్రులతో, మీకు ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతుంటారో వాళ్ళందరితోనూ కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ఏదో రకంగా మిషనరీ మూలకంగా, ఇంటి మరమ్మతుల మూలకంగా అనుకోని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనుల లోపల ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడతాయి. ఇక ఉద్యోగస్తులకు తోటివారితో పర్వాలేదు, బాగానే ఉంటారు. హైఅప్స్తో మీరు సఖ్యత, స్నేహము మెయింటైన్ చేయాలి. అది చాలా అత్యవసరమైనటువంటి విషయం. ఇంటి లోపల ప్రశాంతత కొరకై మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి. శుక్రుడు బాగానే ఉన్నాడు. అయినప్పటికీ మీ వైపు నుండి మీరు ప్రశాంతత కొరకై చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇక మానసికంగా
కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే అనవసరమైనటువంటి విషయాలలో ఆలోచించడం మూలకంగా, లేదా శత్రుత్వం పెరగడం మూలకంగా, సమాజంలో మీకు కొన్ని రోజుల నుండి స్నేహంగా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఒకే క్షణం లోపల మారిపోయి శత్రువులుగా మారడం మూలకంగా మీరు మానసికంగా ఇబ్బందులు, శారీరక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే, ఈ ఫలితాలను మీరు మీ ఎఫర్ట్స్‌తో రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ జనవరి మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా అష్టమ స్థానంలో మీకు అంగారకుడు సంచరిస్తున్నాడు. కుజాష్టమం. కుజుడు అష్టమ స్థానంలో సంచరించడము ప్రబల ప్రతికూలమైనటువంటి సంచారం కాబట్టి, ఆ కుజ భగవానుడికి పరిహారం తప్పకుండా ఈ మాసంలో మీరు చేసుకోవాలి. ఏం చేయాలి? సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి. లక్ష్మీ నరసింహస్వామిని కొలవడం మూలకంగా మీకు ఒక చేయూత లభిస్తుంది. ఆ భగవంతుడు మీకు ఒక ఆపత్తులో ఉన్నటువంటి వాడికి ఒక హస్తాన్ని అందిస్తాడు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని కొలవడం మూలకంగా మీరు ఆపదల నుండి విముక్తులయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నరసింహస్వామిని కొలవండి. తర్వాత భగవంతుడు ఆ గురువు రూపం లోపల ఉంటాడు. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితరులను సేవించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. శంకరుణ్ణి పూజించడం మూలకంగా మీకు చాలా విషయాలలో సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఓవరాల్గా మీకు గ్రహస్థితి కొంత ప్రతికూలంగానే ఉంది. కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గురు, రాహు, కేతువు, కుజుడు ఇలాంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీ వైపు నుంచి ఎఫర్ట్స్ ఈ మాసంలో చాలా అవసరము. అవి అధిగమించడానికి, దుష్ప్రభావము లేకుండా ఉండడానికి, ఆ గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావాలు నల్లిఫై కావడానికి మీరు భగవత్ ఆరాధన చేయడము, భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయాలకు వెళ్ళడము, ఇవి చేసినట్టయితే మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.